హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్. ఈ పండగకి మనం ఫాస్ట్గా చేసుకునే 2 స్వీట్స్ నేను మీకు చూపించబోతున్నాను వినాయక చవితి స్పెషల్స్లో. కాబట్టి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం చిన్నగా ఎండు కొబ్బరి ముక్కలు, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం జీడిపప్పు అనేవి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దించిపోయే ముందు మనం కిస్మిస్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం మనం. అలాగే అదే నేతిలో చూస్తున్నారు కదా, 1 కప్పు రవ్వ అండి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఆ కప్పు రవ్వని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఈ రవ్వ ఫ్రై చేసుకున్నంతసేపు మనం సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియం టు హై మంట మీద అస్సలు పెట్టకూడదు. ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే మాడిపోయినట్టుగానో లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎంతైతే రవ్వ తీసుకుంటున్నామో అంత షుగర్ తీసుకోవాలి. ఇక్కడ మేము కొంచెం తక్కువ తింటున్నాం కాబట్టి నేను 3/4 కప్ తీసుకున్నాను. కరెక్ట్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్కి 1 కప్ తీసుకోవాలండి షుగర్ అనేది. ఈ విధంగా దించబోయే ముందు ఒక 2 సెకండ్స్ ముందు ఆ షుగర్ అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుందాం మనం. ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందాక మనం వేపించి పెట్టుకున్న కిస్మిస్, ఎండు కొబ్బరి అవి ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈలోపు మనం పాలు అనేవి గోరువెచ్చగా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ లడ్డూలు అనేవి ఈ పాలతో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఆ పాలని రవ్వ కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెంగా పోసుకుంటూ మనం ఈ లడ్డూలు అనేవి చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ పోసేయకూడదండి. ఈ విధంగా కొంచెంగా పోసుకుంటూ ఉండకడుతుందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అట్లాగే ఈ జీడిపప్పును కూడా పెట్టుకుంటూ ఈ లడ్డూలు అనేవి మనం చక్కగా రౌండ్ బాల్ షేప్ వచ్చేటట్టు మనం ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఎందుకంటే మనం పాకంతో చేయట్లేదు, జస్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చక్కగా స్లోగా బాల్ అనేది మనం చుట్టుకోవాలి. ఒకసారి లడ్డూను షేప్ తీసుకొచ్చిన తర్వాత జీడిపప్పు అనేది మన చేతిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి షేప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ జీడిపప్పు అనేది ఆ లడ్డూకి స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఈ లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉండవండి, 2 నుంచి 3 రోజులు వరకే నిలవ ఉంటాయి. ఈ విధంగా చేతికి అంటుకుపోయినట్టు ఉంటే ఈ విధంగా స్పూన్తో మొత్తం తీసేసుకొని మళ్ళీ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే పండగకి రెసిపీస్ అనేవి ఎక్కువగా చేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చూస్తున్నారు కదా, మన లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకొక రెసిపీ చూసేద్దాము. అదేనండి రవ్వ కేసరి. ఇక్కడ లడ్డూలు అనేవి మనకి రెడీ అయిపోయినాయి కదా, సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సేమ్ ప్రాసెస్ అండి. రవ్వ అనేది సేమ్ రవ్వ లడ్డూలకు ఎలా వేపించుకుంటున్నామో అలాగే రవ్వ కేసరికి కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఈ విధంగా మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను రవ్వ కూడా సేమ్ అదే మెజర్మెంట్ తీసుకున్నానండి, 1 కప్పు. అలాగే 1 కప్పుకి 3 కప్స్ వాటర్ అండి. మనం ముందుగానే మరిగించి ఉంచుకోవాలి ఈ వాటర్ని. ఈ రవ్వ ఫ్రై అవ్వగానే మనం ఆ వాటర్ని స్లోగా పోసుకొని యాడ్ చేసుకుంటూ రవ్వ అనేది మిక్స్ చేసుకోవాలి స్లోగా. రవ్వ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి, ఈజీగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి గరిటెతో తిప్పుకుంటూ ఈ విధంగా రవ్వ అనేది మనం ఉడికించుకోవాలి. అట్లాగే ఇక్కడ 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అనేది సరిపోతుందండి. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. పంచదార కూడా వేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. షుగర్ అనేది వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మంట అనేది పెంచకూడదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండగా కొంచెం మెల్ట్ అయిపోగానే షుగర్, కొంచెం పాలల్లో నేను కలర్ అనేది మిక్స్ చేశాను. మీకు కలర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం ఎల్లో కలర్ తీసుకొని ఈ విధంగా పాలల్లో మిక్స్ చేసుకొని వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంట అనేది పెంచకూడదు, లేదంటే ముద్దగా గడ్డ కట్టేస్తుంది రవ్వ అనేది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం వేపించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఉంది కదండి, అవి కూడా వేసేసుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత దించేసుకుందాము. మరి ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా రవ్వ అనేది ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి వినాయక చవితి స్పెషల్స్ వచ్చేసి రవ్వ కేసరి అలాగే రవ్వ లడ్డూలు. రెండు ఎలా చేయాలో చూసేసాం కదా. ఈ పండగకి మీరు కూడా ఈ స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.